హలో గాయ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇక్కడ మొన్న బెంగళూరుకి వెళ్ళాను కదా, మా అక్క వాళ్ళు మా అన్న వాళ్ళ ఇంటికి. అప్పుడు నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర డీమార్ట్ ఉంటే వెళ్ళాను బెంగళూరులోన. మా అక్క కొంచెం షాపింగ్ చేయాలంటే మా అక్క వెళ్ళిన తర్వాత చూశాను. కానీ డీమార్ట్లోన చాలా ప్రైజెస్ అనేటివి చాలా నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ బాక్సెస్ గాజు ఐటమ్స్ ఒక్కొక్కటి 50 రూపీస్, 99 రూపీస్, 80 రూపీస్. ఈ బౌల్స్ అన్నీ కూర వేసుకోవడానికి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది 99 రూపీసే 4 పీసెస్ వస్తున్నాయి. మనం పోపు దినుసులు కానీ ఏమైనా మసాలాలు కానీ వేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఆ కిచెన్లో పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి ప్లేట్స్ 39, ఒక ప్లేట్ వచ్చేసి 40 రూపీసే అండి. చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇవంతా ప్లాస్టిక్ డబ్బాలు, ఏమన్నా మనము గ్రాసరీ అవన్నీ వేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి. కానీ చాలా అంటే చాలా తక్కువగా ఉంది బెంగళూరు డిమార్ట్లోన. ఇక్కడ కొంచెం వచ్చేసి కాలేజ్ బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ. ఇక్కడ మా అక్క ఉంది కదా, మా అక్క ఏమో బాక్సెస్ చూస్తుంది. అవి పిండి వేసుకోవడానికి కానీ లేదంటే ఏమన్నా పప్పు దినుసులు అలా వేసుకోవడానికి చూసి తీసుకోవాలనేసి అనుకుంటా ఉన్నింది. అలా చూసేసి దాని తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ బట్టలు అన్నీ ఉన్నాయి. కొంచెం బట్టలు కూడా చూసాము, కానీ అంతేం నచ్చలేదు బట్టలు. అందుకనేసి మా అక్క వేరే బాక్సెస్ కూడా చూస్తూ ఉన్నింది. అవి తనకి నచ్చలేదు, అందుకనేసి వాపస్ వచ్చేసాము. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయి ఇంటికి వచ్చేసాము. మేమేమేమి తీసుకున్నామో నేను చూపిస్తున్నాను చూడండి. మా అక్క తీసుకుంది ఒక బెడ్షీట్, కర్టన్స్. అవి వచ్చేసి మల్టీ కలర్ కర్టన్స్, 2 సైడ్స్ వస్తాయి. చాలా బాగుంది, డైలీ వేర్కి పర్వాలేదు, బాగానే ఉంది. 250 పడినది ఒక్కొక్కటి. 2 తీసేసుకుంది. ఇంకొచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, ఇంకొకటి ఇది 2 సేమ్ కలరే 2 తీసుకుంది. మరి వచ్చేసి దివానంకి బెడ్షీట్ తీసుకుంది. బెడ్షీట్, ఒక పిల్లో కవరు. బెడ్షీట్ కూడా చాలా తక్కువ అండి. బెడ్షీట్ వచ్చేసి 300 సంథింగ్ ఉన్నింది అంతే. పిల్లో కవర్స్ ఏమో 40 రూపీస్ అలా ఉంది. నేను చూపించిన కదా ఇందాక, ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కవరు. పైన వేసుకుంటే ఫ్రిడ్జ్ కవర్ బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాము. ఒక 2 పాట్స్ తీసేసుకున్నామండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, భోజనం చేసుకోవడానికి ఓపిక లేక మళ్ళీ రెడీ అయిపోయి బయటికి వెళ్దామని నేను మా అక్క రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము. చూడండి, వచ్చేస్తున్నాం బయటికి. అది వాళ్ళ అపార్ట్మెంట్. నేనున్నాము ఇప్పుడు బయటకు వచ్చేసినాను. బయటకు వచ్చేసి ఇక్కడ ఫుల్ రష్గా ఉంటే అందుకనేసి కొంతసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసేసి తర్వాత మేము ఆర్డర్ ఇచ్చినాము. ఒక గోబీ అండ్ మసాలా పూరి ఆర్డర్ ఇచ్చినాము. ఇంకా తినేసేసి పర్వాలేదు, బాగానే ఉన్నింది. మసాలా పూరి అంతేం బాగాలేదు, కానీ గోబీ బాగుంది టేస్ట్ అక్కడ. ఇంకా అవన్నీ తినేసేసి ఇంటికి వచ్చేసామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.